రైట్. మనం లాస్ట్ వీక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది ఆ డీటెయిల్ చూసాము. అంటే వాట్ ఈస్ క్యాండిల్, అది ఎలా ఫామ్ అవుతుంది అనే డీటెయిల్స్ అనేది మనం చూసాము. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియో ఒకటి రికార్డ్ చేసి లింక్ పోస్ట్ చేశాను. అది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. ఒకసారి కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. దీనిలో భాగంగా మనకి ఏదైతే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటున్నామో దానిలో భాగంగా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో హ్యామర్ క్యాండిల్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాము. ఇది ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఒక సింగిల్ క్యాండిల్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఒక సింగిల్ క్యాండిల్ బేస్ చేసుకుని మనకు ఇక్కడ ఏదైతే ట్రెండ్ అనేది బేరిష్ ఉందో బేరిష్ నుంచి మనకు రివర్సల్ ఏదైతే అవుతుందో దానికి సంబంధించిన ప్యాటర్న్ అనేది ఇది. ఈ హ్యామర్ క్యాండిల్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఇక్కడ మనకు పిక్చర్లో కనపడట్లు ఒక బాడీ అనేది హయ్యర్ సైడ్ బాడీ ఉంటుంది, విక్ అనేది లోయర్ సైడ్ విక్ ఉంటుంది. ఈ బాడీతో కంపేర్ చేస్తే విక్ అనేది మోర్ దాన్ ట్వైస్ ఉండాలి. అంటే మన బాడీ అనేది ఒక 10 పాయింట్స్ ఉంటే విక్ అనేది మోర్ దాన్ 20 పాయింట్స్ ఉంటేనే ఇది ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ అవుతుంది. మనకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు హయ్యర్ సైడ్ ఏదైతే విక్ ఉంటుందో, అంటే హయ్యర్ సైడ్ ఏదైతే మనకు విక్ ఉంటుందో హయ్యర్ సైడ్ విక్ అనేది మనకు మేబీ ఉన్నది నెగ్లిజిబుల్ విక్ ఉంటేనే మనం ఇది హ్యామర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాము. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే హ్యామర్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అది ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ పిక్చర్లో కనపడట్లు ఒక స్మాల్ బాడీ ఉంటుంది. అది స్మాల్ బాడీ అనేది టాప్ ఎండ్లో ఉంటుంది, టాప్ సైడ్ ఉంటుంది. బాటమ్ సైడ్ ఏదైతే విక్ ఉంటుందో ఆ విక్ అనేది బాడీతోన కంపేర్ చేస్తే మోర్ దాన్ డబల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది ఒక 10 పాయింట్స్ ఉంటే ఏదైతే విక్ అనేది ఉందో అది మోర్ దాన్ 20 పాయింట్స్ ఉంటుంది, అది ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ అవుతుంది. దీనికి హయ్యర్ సైడ్ విక్ అనేది మనకు విక్ ఉన్నా పర్లేదు కానీ అది నెగ్లిజిబుల్ విక్ ఉండాలి. అంటే మనకు చిన్న విక్ ఉంటే మనకు అది మనము హ్యామర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కలర్ అనేది రెడ్ గ్రీన్ ఏదైనా పర్లేదు, మనకు ఇది హ్యామర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ కంపేర్ టు రెడ్, గ్రీన్ అనేది మోర్ స్ట్రాంగర్ ఉంటుంది. అంటే మనకు రెడ్ క్యాండిల్తో కంపేర్ చేస్తే గ్రీన్ క్యాండిల్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఏదైతే బేరిష్ మార్కెట్ ఉందో, అంటే మార్కెట్ అనేది హయ్యర్ లెవెల్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఒక డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు బాటంలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక సెల్లింగ్ ప్రెజర్ ఉన్న మార్కెట్లో, అంటే డౌన్ ట్రెండ్ ఉన్న మార్కెట్లో బాటంలో ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్ అనేది. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. దీని ట్రేడింగ్ సైకాలజీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. అందుకే ఏంటంటే మార్కెట్ అనేది హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలాంటి క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఉందో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతున్నట్లు, అంటే ఏదైతే షార్ట్ హయ్యర్ లెవెల్ నుంచి షార్ట్ చేస్తున్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బాటమ్ లెవెల్లో వాళ్ళ షార్ట్స్ అనేది కవర్ చేస్తూ ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ అయ్యే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఏంటంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ను ఇక్కడ పాజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక రివర్స్ అవ్వడానికి ఇది ఒక ఈ క్యాండిల్ అనేది మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అని ఇస్తుంది. దీనిలో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినాక మనం ఎంట్రీ ఎలా ఇవ్వాలి, స్టాప్ లాస్ ఎలా, టార్గెట్ ఎలా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ చూస్తే మనకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తే ఒక బేరిష్ మార్కెట్లో ఇక్కడ బాటంలో ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక బాడీ, స్మాల్ బాడీ, దానికి ఒక లోయర్ సైడ్ విక్ అనేది ఇలా విక్ ఫామ్ అవుతే ఏదైతే హయ్యర్ లెవెల్ నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతూ వచ్చిందో మార్కెట్లో ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్కడైతే హయ్యర్ లెవెల్లో షార్ట్ చేసిన ఇక్కడ అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఒక షార్ట్ మార్కెట్లో బాటమ్ లెవెల్లో ఒక బయింగ్ ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది. ఆ బయింగ్ ప్రెజర్ వల్ల మార్కెట్ వచ్చేసి హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. ఇలా ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం నెక్స్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే, మనం లాంగ్ ఇనిషియేట్ చేయాలంటే ట్రేడ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ క్యాండిల్ హై ఏదైతుందో హై అండ్ లో అనేది మార్క్ చేసుకుంటాము. దీనికి ఒక ఫాలోఅప్ క్యాండిల్ అనేది ఉంటే, అంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ ఏదైతే హ్యామర్ క్యాండిల్ ఉందో దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, దీనిపైన మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది వస్తే మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఇస్తాము. ఎంట్రీ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే హ్యామర్ క్యాండిల్ హై పైన మనకు ఏదైనా క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మనకి ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఇస్తాము.
స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే హ్యామర్ క్యాండిల్ విక్ ఉందో దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఏదైతే లో ఉందో దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాము. టార్గెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో ఫాలో అవుతూ వచ్చిందో అక్కడి వరకు టార్గెట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తే మన టార్గెట్ వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే హై ఉందో అక్కడి వరకు ఛాన్స్ ఉంది. లేదు అంటే మనకి ఏదైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేసినామో స్టాప్ లాస్కు 1:1.5 టైమ్ అండ్ 2 టైమ్స్ మనము టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. అంటే ఒక బేరిష్ మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతే దీని కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ చేసి మన టార్గెట్ వచ్చేసి ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాలో అయిందో అక్కడ వరకన్నా వెయిట్ చేయాలి. లేదంటే మనకి ఏదైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్నామో స్టాప్ లాస్ 1.5 టైమ్ ఆర్ 2 టైమ్స్ మనము టార్గెట్ మెన్షన్ చేసుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అంటే రీసెంట్గా ఎక్కడన్నా ప్యాటర్న్ ఫామ్ అయితే చూస్తే మనకు రీసెంట్గా నిఫ్టీలో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది. మనకి ఇది టైం ఫ్రేమ్ వచ్చేసి నేను 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది నిఫ్టీ అనేది ఒక ఫాల్ అవుతున్నప్పుడు ఫాల్ మార్కెట్లో ఈ రేంజ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఫాలింగ్ మార్కెట్లో ఇక్కడ బాటంలో మనకు ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇది చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ ఉంది. ఏదైతే బాడీ ఉందో బాడీతో కంపేర్ చేస్తే విక్ అనేది మోర్ దాన్ డబుల్ ఉంది. అంటే ఫస్ట్ క్రైటీరియా ఏదైతే ఉందో ఫాలింగ్ మార్కెట్, ఈ క్రైటీరియా ఇక్కడ ఫుల్ఫిల్ చేసింది. మార్కెట్లో ఫాలింగ్ మార్కెట్ మనం ఈ రేంజ్ నుంచి అబ్జర్వ్ చేసిన ఒక ఫాలింగ్ మార్కెట్ బాటంలో ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దీని బాడీ చూస్తే బాడీతో కంపేర్ చేస్తే విక్ అనేది మోర్ దాన్ డబల్ ఉంది. ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలంటే ఈ హ్యామర్ క్యాండిల్ హై అనేది మనము మార్క్ చేసుకొని లో మార్క్ చేసుకుంటే మనము 25,807 హై ఉంది. అంటే ఎప్పుడైతే 25,807 పైన నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ బిలో ఏదైతుందో అంటే 25,693 ఉంది కదా, మనం 690 లేదంటే 685 రేంజ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి లాంగ్ ఇనిషియేట్ చేసాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ ప్రీవియస్ హై ఏదైతుందో ఈ ప్రీవియస్ హై అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అంటే 25,950 అనే టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది క్రాస్ అయ్యి ఐఎడ్ సైడ్ వెళ్తుందంటే మళ్ళీ ఫర్దర్గా ఐఎడ్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే గ్యారంటీ ఐఎడ్ సైడ్ వెళ్తుందా అంటే మనకు ఫాలోఅప్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. వన్స్ ఫాలోఅప్ క్యాండిల్ అంటే మాక్సిమం ఛాన్సెస్ ఐఎడ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మన వ్యూ రాంగ్ అయితే మనము స్టాప్ లాస్ ఇచ్చి ఎగ్జిట్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఒక దగ్గర ఫామ్ అయింది. సేమ్ డౌన్ ట్రెండ్లో బాటంలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బట్ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ అనేది లేదు. ఫాలోఅప్ క్యాండిల్ లేనప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసి ఆ ట్రేడ్ అనేది రిస్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫాలోఅప్ క్యాండిల్ అనేది లేదు. అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే హై ఉందో నెక్స్ట్ క్యాండిల్ హై ఆల్సో ఇంచుమించు అదే రేంజ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవడం జరిగింది. ఇది మనం ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ అయినా మనకు ఫాలోఅప్ క్యాండిల్ లేకపోవడం వల్ల ఈ ప్యాటర్న్ అనేది సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో పాటు మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ ఒక డౌన్ మార్కెట్లో ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళింది. దీంతో పాటు మనం కొన్ని స్టాక్స్ చూస్తే బజాజ్ ఆటో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకు ఫస్ట్ క్రైటీరియా ప్రకారం ఒక డౌన్ సైడ్ మార్కెట్ ఏదైతే ఫాలింగ్ మార్కెట్ ఉందో ఫాలింగ్ మార్కెట్లో బాటంలో ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ హైలో అనేది మనం మార్క్ చేసుకున్నాం. ఏదైతే హ్యామర్ క్యాండిల్ ఉందో హైలో మార్క్ చేసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఒక ఐఎర్ సైడ్ వెళ్ళింది అంటే ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ అనేది ఫర్దర్గా మళ్ళీ సపోర్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే నెక్స్ట్ టైం ఈ రేంజ్లో మళ్ళీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇది మనకు హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్. దీనిలో ఏంటంటే మనకు ప్రాపర్గా స్టాప్ లాస్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్ మనం బేస్ చేసుకుని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఈ మనకు ఈ క్యాండిల్ అనేది ఏంటంటే కొంచెం మోర్ దాన్ 60-70% అక్యురసీ 70-80% అక్యురసీ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి క్యాండిల్ మనం ఎప్పుడైనా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎనీ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ 5 మినిట్స్ 1 అవర్ డైలీ ఏ టైం ఫ్రేమ్లో ఇలాంటి క్యాండిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ మనం ఫాలోఅప్ క్యాండిల్ తీసుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు.